ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతా ఉన్నాడు. పాలన సాగడం లేదు. అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. పారిశుధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు. ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? మాకు డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా 2 లక్షలు 3 లక్షలు అప్పుల పాలైపోయింది. మేము ఇక డబ్బులు పెట్టలేము, డీజిల్ పోయలేము, గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయత్ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది, ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు? ఇంతనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది, ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ.